హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఆల్మోస్ట్ పాస్ట్ 2 monthsగా పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. ఏప్రిల్ మే, ఇది జూన్ ఆల్మోస్ట్. సో ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ నుంచి మొత్తం బ్రేక్ తీసుకున్న లాగా అయింది. ఎందుకంటే నేను లాస్ట్ 12 months 1 year నాది మానిటైజేషన్ అవ్వాలని అసలు అన్నిటినీ నా స్కెడ్యూల్ కంప్లీట్గా బ్రేక్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి నిద్రపోకుండా కూర్చొని ఎడిట్ చేసుకున్నంత ఇది అయింది. సో నేను ఆల్రెడీ అనుకున్నా వన్స్ మానిటైజేషన్ అయ్యాక ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి, ఒక క్వాలిటీ ఎక్కువ ఉండేలాగా పెట్టాలి అని చెప్పి. సో మీరు నా ఊటీ వ్లాగ్స్ చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి. అవి యాక్చువల్ వ్లాగ్స్ లాగా ఉంటాయి. నేను కెమెరా ముందు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, బయట ఉన్నా కూడా ధైర్యం చేసుకొని. అండ్ నా యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను అక్కడ షేర్ చేశాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చి బెంగళూరులో హాస్టల్ కష్టాలు అనేది part 6 అనుకుంటాను. ఇది కూడా నేను షూట్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఆ తర్వాత నేను షూట్ చేయలేదు, ఎందుకంటే బేసిక్గా నేను లేనమాట. మేలో అయితే అసలు లేను. ఎవ్రీ వీక్ నేను ఒకసారి ఊటీ వెళ్ళున్నాను, ఒకసారి మా ఇంటికి వెళ్ళున్నాను ఎలక్షన్స్కి, ఒక వీక్ చెన్నై. అండ్ ఒక్క సండేనే నాకు ఖాళీ దొరికింది. ఆ వీక్లో మాత్రం రెస్ట్ తీసుకున్నాను కంప్లీట్గా, పనులు అవి ఉన్నాయని. సో ఫుల్లీ ప్యాక్డ్ మే, ఆల్మోస్ట్ ఏప్రిల్ కూడా ఎట్లా అయిపోయిందో కూడా గుర్తులేదు. సో ఫైనల్లీ హియర్ వీఆర్ విత్ అనదర్ పార్ట్ ఎపిసోడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈరోజు పనులు ఏంటంటే బట్టలు వాష్ చేయాలి. జగ్గా లేదనమాట, జగ్గా ఊరెళ్ళుంది. సో నేను ఒక్కటే నా మేకప్ బ్రషెస్, స్పంజెస్ అవి క్లీన్ చేసుకోవాలి. అండ్ బట్టలు ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ కూడా లేదు నా దగ్గర, నా ఫ్రెండ్ది ఉంటే అది తెచ్చుకున్నాను అనమాట. సో అది ఐరన్ చేసి ఇచ్చేసేయాలి. అండ్ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అక్కడంతా బూజు వచ్చేసింది. అండ్ నా స్కిన్ అప్ అండ్ డౌన్ అన్నట్టుంది జర్నీ. అండ్ కొత్త సన్ స్క్రీన్ విష్కేది స్టార్ట్ చేశాను అనమాట. ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. అండ్ లాస్ట్ నేను ఆల్మోస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని పక్కన పెట్టేద్దాము అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు ట్రై దిస్ అనమాట. రెటినాయిన్ లాస్ట్ షాట్ లాగా తెచ్చి కూడా 2 weeks అవుతుంది, 1 week పైన అవుతుంది. బట్ నాకు ధైర్యం సరిపోవట్లేదు స్టార్ట్ చేయడానికి. ఆల్రెడీ నాకేం ఇవన్నీ మచ్చలు చెప్పండి ఇక్కడ ఉన్నాయి, ఎందుకంటే నా పీరియడ్స్ టైం అనమాట. సో అందుకని స్టార్ట్ చేద్దాము వద్దా అని అనుకున్నప్పుడు సరే ఒక్కొక్కసారి స్టార్ట్ చేద్దాంలే, ఏముంది, ఇన్ కేస్ వస్తే వర్క్ అయితే బెటర్గా ఉంటుంది. లేదు అవ్వలేదు అంటే ఇప్పుడున్నదాన్ని కొంచెం వర్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఆల్రెడీ నాకు ఉన్నంతలా కదా అని చెప్పి అనుకున్నాను. సో అది ఇన్ కేస్ నేను స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఈ జర్నీ పెడతాను. ఇది మోర్ దాన్ 6 months, 3 months వరకు పర్జింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 3 months తర్వాత నుంచి యాక్చువల్ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను డెఫినెట్గా నా ఫస్ట్ 2 months, నెక్స్ట్ 2 months అలా నేను ఆ జర్నీ పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. స్టార్ట్ చేస్తే నా దగ్గర ఆల్రెడీ రెటినాల్ ఉంది. సో అది కంప్లీట్ చేశాక స్టార్ట్ చేద్దామని ఇంక వదిలేసాను అనమాట. సో నాకు చేయి నొప్పి పెట్టేస్తుంది. సో ఫస్ట్ అయితే బట్టలన్నీ మెషిన్కి వేసేద్దాం. టైం 10 అవుతుంది. నేను ఇప్పుడు నిద్ర లేసి బ్రష్ చేసుకున్నాను. ఇంకా స్కిన్ కేర్ చేసుకొని బట్టలన్నీ వాషింగ్ మెషిన్కి వేసేయాలి. చూడండి ఎన్ని బట్టలు, నావి జగ్గా ఇద్దరివి కలిపి. ఇంకా నిన్న వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ అవి తెచ్చుకున్నాను. వెళ్ళి ఇంకా పైన వేస్తాను, కిందకి వెళ్ళి వేసేంత ఓపిక లేదు నా దగ్గర. అండ్ నా టైం అయితే ఎక్సలెంట్గా ఉంది. పైన బట్టలు వేద్దామని పోతే అదేమో వేసినట్టున్నారు 40 minutes ఉంది, కానీ 2 hours పైన పడుతుంది అనమాట. కిందకి వెళ్ళి వేసి ఓపిక లేదు. అండ్ నా గొంతు, మా ఆఫీస్లో 3 weeksకి ఎవ్రీ ఫ్రైడే డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది. బై ద వే ఐమ్ సో సారీ ఆ సౌండ్ కానీ మీకు వినిపిస్తూ ఉంటే. జరుగుతుందన్నమాట. నేను ఎక్సలెంట్గా ఉంది. అరిచి గొంతు అంతా రాసుకుపోయింది ఫుల్గా. అండ్ మీకు ఎవరికైనా ఐఫోన్ కెమెరా సెట్టింగ్స్ ఎట్లా మార్చుకోవాలి ఏమీ తెలుసా? నా ఫేస్ డైరెక్ట్గా ఇట్లా కనిపించట్లేదు, చాలా నార్మల్గానే ఉంది. పింపుల్స్ అంతే తెలియట్లేదు, మార్క్స్ కూడా. బట్ ఇక్కడ ఫుల్ హైలైట్ చేసి చూపిస్తుంది. అది ఎందుకు అని నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ ఫిల్టర్స్ యూస్ చేయొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. బట్ నాకు ఆ ఫిల్టర్స్ యూస్ చేయడం అట్లా ఇష్టం లేదు. నాకు రాగా అట్లనే ఉన్నదన్నట్లు చూపిస్తే చాలా ఎన్హాన్స్ చేసి చూపించకుండా. సో నేను ఫస్ట్ హెయిర్ ఆయిల్ అది చేసుకోవాలి. 1 week అవుతుంది, 1 week అది 5 days అవుతుంది అనమాట నేను తలస్నానం చేసి. అండ్ రోజు నేను స్కాల్ప్ మసాజ్ చేస్తాను, స్కాల్ప్ మసాజర్తో. సో అదొకటి. అండ్ ఎవ్రీ 3 daysకి హెడ్ బాత్ చేయండి. నేను చేయలేదు, నాకు ఓపిక లేక నీరసంగా ఉంటుందన్నమాట ఈ మధ్య ఎక్కువ. సో డాండ్రఫ్ ఉంటే మాత్రము మీరు ఎవ్రీ 3 daysలో వీక్లీ ట్వైస్ చేస్తారు కదా, అందులో ఒకసారి క్లారిఫైయింగ్ షాంపూ యూజ్ చేయండి, యాంటీ డాండ్రఫ్ షాంపూ. సో అది మీకు ఇది పోతుంది, అంటే జస్ట్ వచ్చినప్పుడు వాడేసి తర్వాత మానేయడం అన్నట్లు కాకుండా ఎవ్రీ వీక్ ఒకసారి చేస్తారు కదా హెడ్ బాత్, అందులో ఒకసారి యాంటీ డాండ్రఫ్ది పెట్టుకోండి. సో దానివల్ల పింపుల్స్ కూడా అవి కూడా తగ్గుతాయి. నాకైతే
ఆ డిఫరెన్స్ అయితే ఉంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ ఫాల్ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఆ ఇచ్చినెస్ అన్నీ కూడా తగ్గుతాయి. సో ఎవ్రీ వీక్ 2 వీక్స్లో ఒకసారి క్లారిఫైయింగ్ షాంపూ, ఒకసారి మీ నార్మల్ షాంపూ యూజ్ చేయండి. అండ్ ఆయిలింగ్ కూడా చేయండి. మీకు కానీ మీ హెయిర్ డ్రై అయిపోతుంది అంటే, నాదైతే నార్మల్ డ్రై హెయిరే మురికి అవుతుంది, కానీ ఇలా అయినప్పుడు బాగా నీట్గా కొంచెం మేనేజబుల్గా ఉంటుంది అనమాట. అందుకని నేను ఒక్కొక్కసారి అది వాష్ చేయబుద్ధి కాదు, బట్ స్టిల్ 3 days వన్స్ వాష్ చెయ్యాలి. అండ్ నేను ఇక్కడ కింద ఉన్న జుట్టు కట్ చేస్తాను అనమాట. అది కొంచెం మళ్ళీ పెరిగింది, కొంచెం ఈ జుట్టుకి మ్యాచ్ చేద్దామని. ఫస్ట్ యాక్చువల్గా సలూన్కి వెళ్దాం అనుకున్నా, కానీ మళ్ళీ వాడికి ఎందుకు 1000 రూపీస్ పెట్టాలి, నేనే చేసుకోగలను కదా అని చేసుకున్నాను. అండ్ పోనీటైల్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ పెట్టుకుంటాను. సో నేను ఫస్ట్ ఈ స్కాల్ప్ మసాజర్ యూజ్ చేసి నేను డ్రై స్కాల్ప్ మీద మసాజ్ ఇట్లా అనుకుంటున్నా. ఇట్లా కూడా అనొచ్చు, కాకపోతే ఏమంటారు సర్క్యులర్ మోషన్లో నా జుట్టు చిక్కు పట్టిపోతుంది అనమాట. సో అందుకని నేను జస్ట్ ఆ ప్లేస్లో ఊరికే అట్లా అంటాను, నాకు చాలు. జస్ట్ అది అక్కడ స్కిన్ అంతా స్టిమ్యులేట్ చేసిన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, హెయిర్ గ్రోత్ అది ఉంటుంది అనమాట. అండ్ ఇది డాండ్రఫ్ దీనికి కూడా బాగా యూజ్ అవుతుంది. అలా ఉంటుంది. సో ఇక్కడ మీకు వైట్ కనిపిస్తుంది కదా, అదంతా డాండ్రఫ్ అనమాట యాక్చువల్గా. సో మీరు హెయిర్ వాష్ మీద ఇలా చేసుకొని పెడితే అది డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. చెమట పట్టేసింది, ఫ్యాన్ ఆపేసాను. Once we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby. లేచిందే 10కి. సో బ్రేక్ఫాస్ట్ లేదు, అయిపోయింది. సో బనానా ఉందన్నమాట, ఇదొక్కటి తింటున్నాను. ఆల్మోస్ట్ 10:30 దాటేసింది కాబట్టి 12:30కి పెడతారు లంచ్. సో అప్పుడు తినేస్తా. అప్పటికి ఇది ఎన్ఎఫ్. ఇన్ కేస్ ఆకలేసి అమ్మ మురుకులు పంపించింది అన్నమాట, నేను చెన్నైకి వెళ్ళా కదా అప్పుడు తెచ్చింది. సో అవి తిని మేనేజ్ చేసేస్తాను. ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను. సో మీ కింద సౌండ్ వస్తాం, రియలీ సారీ, చాలా వేడి పెడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళి ఈ బ్రష్ అండ్ ఇవి క్లీన్ చేస్తాను. నేను ఈ మధ్య సరిగ్గా వాడట్లేదు అనమాట బ్రషెస్ కూడా, ఎందుకంటే వాటిని క్లీన్ చేయలేదు. ఆబ్వియస్గా క్లీన్ చేయకుండా వాటితో ఉన్న పింపుల్స్ ఎక్కువైపోతాయి అన్న భయంతో నార్మల్ చేతితోనే అప్లై చేస్తాను. పౌడర్ కూడా చేతితోనే అప్లై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ 3 నానబెట్టేసి వస్తాను, క్లీన్ చేయను, జస్ట్ షాంపూ వాటర్లో నానబెడతాను. అండ్ మీన్ వైల్ ఆ బట్టలు ఎట్లా పైన ఖాళీ లేదు కాబట్టి నేను ఐరన్ చేసుకోవాలి, కొన్ని బట్టలు ఐరన్ చేసుకొని రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. సో దట్ నాకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే బట్టలు ఒకటి వేయాల్సిందే కాబట్టి అదేం పెద్ద ఉండదు. అండ్ ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లోపు హెడ్ బాత్ అది కూడా చేసేసుకొని అలా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి. సో అది. అండ్ మీకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే అన్ని పనులు రాసుకుంటాను అనమాట. బై ద వే ఈరోజు నేనేం రాసుకోలేదు, ఎందుకంటే నాకు ఐడియా ఉంది, నాకు రాసుకొని అలవాటు. సేమ్ పనులే కదా, ఏం ముందు మేకప్ బ్రషెస్ క్లీన్ చేసుకోవడం, ఫుడ్ వేర్ అవి క్లీన్ చేసుకోవడం, బట్టలు వాష్ చేయడం, బెడ్షీట్స్ క్లీన్ చేయడం, రూమ్ క్లీన్ చేయడం, ఇదే మెయిన్ వర్క్. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఇవన్నీ నానబెట్టేసి వస్తాను. అండ్ కొన్ని షాంపూ వాటర్ తీసుకున్నాను అనమాట. మీరు ఏ షాంపూ అయినా వాడచ్చు, జస్ట్ నానబెట్టడానికి. సో ఇది నేను 1 hour అట్లా నానబెట్టేస్తాను. దాని తర్వాత మేకప్ ఇది ఉంటుంది కదా మైసెల్లార్ వాటర్, దాంతో కూడా క్లీన్ చేస్తాను అనమాట లాస్ట్లో. సో ఇది ఫస్ట్ బాగా నాని ఉన్నది అదంతా వచ్చేస్తే మైసెల్లార్ వాటర్తో లాస్ట్ ఫైనల్గా నీట్గా ప్రాపర్గా ఇంకొంచెం క్లీన్ చేయొచ్చు అని చెప్పినాను. మీ దగ్గర కొంతమంది దగ్గర ప్యాడ్స్ ఉంటాయి ఇలా రుద్దడానికి, అవి ఉంటే ఓకే, లేదంటే మీరు చేతితో కూడా నార్మల్గా ఇలా అనుకున్నాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఒక 1 hour నానబెట్టేసి పెడతాను. ఈలోపు బట్టలు అది ఐరన్ చేసుకోవచ్చు.
found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, 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 oh. Memory lane, isn't that too far away from our hearts, yeah, yeah. Bathroom door దగ్గర ఎంత జస్ట్ డోర్ వీళ్ళు వస్తారు ఏమీ అసలు కనీసం రూమ్ కూడా సరిగ్గా ఊడ్చరు, అదొక ప్రాబ్లం. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, 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 oh. Memory lane, isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to నీట్గా బెడ్షీట్ అంతా మార్చేసాను, రూమ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా దుప్పటి కూడా ఇంకా వాషింగ్ మెషిన్లో స్పేస్ లేదు, అందుకని జస్ట్ నేనే బకెట్లో నానబెట్టాను వాష్ చేసేద్దాము అని. ఇంకా ఈ బెడ్ ఉన్నవన్నీ క్లియర్ చేసేయాలి. అక్కడ నా ఐరన్ బట్టలనే ఒకటి తీసి లోపల పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. పీస్ సాంబార్ రైస్ మజ్జిగ ఉడియాలన్నమాట లంచ్కి. సో ఏంటిది రైస్లో సాంబార్లో రైస్ అనుకుంటున్నారా? నేను కర్రీస్ ఎక్కువ తింటాను, రైస్ తక్కువ తింటాను. డన్ అనమాట. అన్ని పనులు అయిపోయి ఇంక బట్టలు అక్కడ మడతాయి అవి ఆరితే. దుప్పటి కూడా ఉతికేసాను, మేకప్ బ్రషెస్ క్లీనింగ్ అయిపోయింది, రూమ్ క్లీనింగ్, ఫ్యాన్ దులపడం అన్నీ అయిపోయాయి, బట్టలు ఉతకడం అయిపోయింది, బెడ్షీట్స్ అన్నీ మార్చడం అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి ఇంకొక వీడియో షూట్ చేయాలన్నమాట. అది ఏంటి అంటే నేను ఊటీ కునూరు అది వెళ్ళాను కదా, దాని బడ్జెట్ వీడియో అన్నమాట. సో అదొకటి నేను షూట్ చేయాలి, అదొకటి పెండింగ్ ఉంది. సో కుదిరితే నేను ఓపిక ఉంటే ఫ్రెష్ అయ్యి లంచ్ అది చేసి అది షూట్ చేసుకుంటాను. అండ్ ఈవినింగ్ ఇంకేం పెద్ద పనులు లేవు, ఇంకంతే రిలాక్స్ అవ్వడమే ఈ రోజుకి. రేపు వేరే ప్లాన్ అనుకున్నాను, బట్ అది మోస్ట్లీ అవ్వదు. ఎందుకంటే ఫ్రెండ్స్తో కదా పెట్టుకునే, నా ఫ్రెండ్స్తో పెట్టుకుంటే ఏ పని జరగదన్నమాట బేసిక్గా. సో విల్ సీ, ఇన్ కేస్ రేపు అనుకున్న ప్లాన్ అనుకున్నట్టయితే అది కూడా వీడియో వస్తుంది. సో ఇప్పటికైతే నేను వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఫస్ట్ నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను డబుల్ క్లెన్సింగ్ చేసుకుంటాను అనమాట. మొత్తం ఎంత రిమూవ్ చేసుకొని ఫ్రెష్ అవుతాను, లేదంటే ఆ సన్ స్క్రీన్ అట్లే ఉంటుంది. పైగా ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట నేను వాడింది. సో డబుల్ క్లెన్సింగ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను కాటన్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఇది నేనేం చేస్తానంటే బేసిక్ ఒక కాటన్ ప్యాడ్ సరిపోదు అనమాట మొత్తం క్లీన్ చేసుకోవాలంటే. సో నేను దీన్ని హాఫ్ చేసుకుంటాను, ఎందుకంటే సేవ్ చేసినట్లు ఉంటుంది కదా. నేను ఆ ప్యాడ్స్ వాడుతున్నాను కానీ బట్ నేను సరిగ్గా క్లీన్ చేయలేకపోయాను, ఏదో మరి తెలియదు. నాకు మళ్ళీ యాక్నే కొంచెం పెరిగింది అనమాట, అందుకని కొంచెం ఒక 2 times వాడతాను, అది వాష్ చేస్తాను. అంతకుముందు ఒక 3 times అట్లా వాడేదాన్ని, ఒక్కొక్కసారి మర్చిపోయేదాన్ని. సో ఫస్ట్ ఇలా తీసుకుంటే నాకు అవసరం లేదు ఏ మేకప్ ఉంటే 2 pads, ఒక ప్యాడ్ ఇలా 2 pads కావాలి ఖచ్చితంగా. సో నాకు జస్ట్ సన్ స్క్రీన్ ఒక్కటే ఉంది, అందుకు నేను ఏది మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయలేదు. సో నాకు ఇది ఒక ప్యాడ్ సరిపోతుంది, జస్ట్ సన్ స్క్రీన్ అంతా నీట్గా రావడానికి కాబట్టి. కనిపిస్తుందా? అటెంటెడ్ సన్ స్క్రీన్ అనమాట. సో బేసిక్గా అది నాకు అప్లై చేసుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇన్ జనరల్గా, బట్ ఈరోజు జస్ట్ వితౌట్ మాయిశ్చరైజర్ ఏమీ లేకుండా అప్లై చేసుకున్నాను. స్కిన్ డిఫరెంట్గా అనిపించింది, నాకు బాగా అనిపించింది. డిఫరెంట్గా అంటే అట్లా కాదు, బాగా అనిపించింది. మీకు ఎంత యాక్నే ఇష్యూస్ ఉన్నా అది పెరగకుండా ఉండాలి అంటే డబుల్ క్లెన్సింగ్ ఖచ్చితంగా చేసుకోండి. సో దట్ స్కిన్ బాగా క్లీన్గా ఉంటుంది. అయిపోయింది. సో ఇంకెళ్ళి నేను నీట్గా ఫ్రెష్ అయ్యి, నాకు జ్వరం వచ్చినట్లు ఉంది, అంతా నాకు గొంతు డిస్టర్బ్ అయిందంటే నాకు బాడీ అంతా డిస్టర్బ్ అవుతుంది, తనంతా బరువు ఎక్కేసింది. బట్ స్టిల్ వెళ్ళి నీట్గా హెడ్ బాత్ చేసి రిలాక్స్ అవుతాను. ఇంకా ఆఫ్టర్నూన్ కుదిరితే ఆ వీడియో ఒక్కటి షూట్ చేసుకుంటా. దాన్ని నోట్స్ రాసుకోవాలి. బేసిక్గా నేను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాను, ఎంత మ్యాండేటరీవి మనం స్కిప్ చేయలేనివి ఉంటాయి కదా, సో అవన్నీ రాసుకోవాలి. సో ఫ్రెష్ అయ్యి తినేసి రాసుకొని
కుదిరితే ఆ వీడియో కూడా షూట్ చేసుకుంటాను ఈరోజు. సో అలా చేసుకుంటే పనులన్నీ అయిపోయినట్లే ఇంకా. సో నేను మీకు ఇంకో బ్యాగ్ చూపించాను. ఇది నా కరెంట్ ఫేవరెట్ అనమాట. నేను కుదిరితే నా మై కరెంట్ ఫేవరెట్స్ అని చెప్పి ఒకటి వీడియో కూడా చేశాను. అందులో ఒకటి బ్లాక్, నా బాడీకి కరెక్ట్గా, మరీ పెద్ద బ్యాగ్ కాదు చిన్న బ్యాగ్ కాదు, పర్ఫెక్ట్ సైజ్ అనమాట. బాగుంటుంది, చూపిస్తాను. సారీ, పర్ఫెక్ట్ సైజ్ అనమాట. మామూలుగా అయితే పెద్దగా అన్నట్టు అనిపిస్తుంది కదా, చిన్న చిన్నగా వస్తాయి. బట్ ఇది మాత్రం కరెక్ట్గా ఉంది. కంప్లీట్ బ్లాక్ కాబట్టి మీకు ఏ అవుట్ఫిట్ మీద కన్నా కానీ బాగా సరిపోద్ది అనమాట. అదే బెస్ట్ పార్ట్. ఈ బ్లాక్ ఇలా బీజ్ ఇలాంటి కలర్స్ తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్. బ్రౌన్ బట్టలు ఆరేసా, ఫుల్ వర్షం, లైట్ నమ్మకం ఎట్లా ఉంది కదా, ఫుల్ డార్క్ అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్నాక్ అనమాట. మురుకులు విత్ ఆవకాయ పచ్చడి లేదు గోంగూర పచ్చడి, అలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఫేస్ నాకే వింతగా కనిపిస్తున్నా, వచ్చి బెటర్. లైటింగ్ ఇష్యూస్ అనమాట. సో మీరు ఇట్లా తింటారా? చిన్నప్పుడు ఆ జామకాయ చింతపండు అవి కూడా వేసుకొని తినేవాళ్ళం. అలా మీరు ఏం చేసేది? వర్షం పడుతుంది అనమాట. సో బేసిక్గా ఆకలి లేదు, బట్ వర్షం పడుతుంది. ఎందుకంటే కారంగా తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉంటే అమ్మ ఏదో ఒకటి చేసి పెడుతుంది. బట్ హాస్టల్లో ఉన్నాం కదా, అవన్నీ కుదరదు. సో అందుకే ఉన్న ఆవకాయ, అక్క దగ్గర నుంచి తెచ్చుకున్న ఆవకాయ, అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న మురుకులు వేసుకొని అలా తింటున్నా. టైము 6:45 అరౌండ్ అవుతుంది అనమాట. లైవ్ అయిపోయింది. అండ్ నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఏంటి, నేను మంత్లీ యాక్చువల్గా 2 weeks వన్స్ యూజ్ చేయొచ్చు, బట్ నేను మంత్లీ వన్స్ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకు అంటే 1 monthలో ఒక 1 week నా స్కిన్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గానే ఉంది. నాకు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది ఒక పింపుల్, అంతే, ఇంకేం లేవు. సో నేను వాడుకు 2 months అవుతుంది అనుకుంటా. సరే వాడదాము అని చెప్పని ఈరోజు ఎక్స్ఫోలియేషన్ చేద్దాము అని చెప్పని అనుకున్నాను. అండ్ టీకి వెళ్తున్నాను అనమాట. ప్రెసెంట్ వెళ్ళేసి వచ్చాక చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే టీకి వెళ్ళిపోదాం. టీకి వెళ్తున్నాను. నీ సంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు? ఇది ఐరన్ బాక్స్ అనమాట, ఇచ్చేయడానికి తీసుకెళ్తున్నాను. ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదా, సో అందుకు. నేను చెప్పా కదా, ఒక మంత్లీ వన్స్ యూజ్ చేస్తాను అనమాట. ఆర్డినరీ నేను కొన్ని కూడా అవుతుంది అనుకుంటా, 1 year దాటేసింది. ఓన్లీ ఫర్ ద కలర్. కొన్ని అంతకుముందు డర్మాకో యూజ్ చేసేదాన్ని 15%, ఇది 30% అనమాట. కొంచెం హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 5 to 10 minutes పెట్టుకుంటే చాలు. నేను అరౌండ్ 8 minutes పెట్టుకొని వాష్ చేసేస్తాను, అదే సరిపోతుంది. 10 minutes పెట్టుకుంటే భయం ఎక్కడ స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుందో అని చెప్పారని. అండ్ మీకు ఏదైనా యాక్టివ్ పింపుల్స్ అవి ఉంటున్నా, మీది సెన్సిటివ్ స్కిన్ అయినా కానీ అస్సలు వాడద్దు. కొంచెం హార్ష్గా అని అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. అందుకే నేను చాలా తక్కువ వాడతాను. సో fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby. అంతే. నేను అలా టైమర్ పెట్టుకుంటాను అనమాట. 8 minutesకి పెట్టుకొని ఆఫ్ చేసేసి టక్కని కడుక్కునేస్తాను. మళ్ళీ ఎక్కువ టైం అవ్వకుండా ఉంటుంది అని చెప్పినని. మళ్ళీ టైం తీసుకుంటే ఏ టైంకి పెట్టామో ఏమీ తెలియదు కదా, సో అందుకని. ఐఎమ్ డన్ విత్ మై డిన్నర్ అండ్ స్కిన్ కేర్ అనమాట. జస్ట్ స్నైల్ మ్యూసిన్ అప్లై చేశాను, నార్మల్ మాయిశ్చరైజర్, దట్స్ ఇట్, ఏం లేదు. స్కిన్ షైన్ అవుతుంది కదా, సో అది అప్లై చేసినప్పుడు మాత్రం ఆ స్కిన్లో షైన్ మాత్రం ఉంటుంది. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాక కూడా ఉంటుంది అనమాట. అదే బెస్ట్ పార్ట్ కెమికల్ పీల్స్ వల్ల. సో బట్టలు ఏమీ మడత పెట్టలేదు, ఎందుకు అంటే వర్షం పడుతూ ఉంది. పైన ఇంకా బట్టలు ఆరలేదు, కొన్ని సగం బట్టలు తెచ్చి ఇక్కడ ఆరేసాను. సో అదన్నమాట ఈ వీడియో. ఇంతే. ఇన్ కేస్ నేను రేపు ఏమన్నా పనులు అవి చేస్తే కొంచెం అవి కూడా యాడ్ చేస్తాను. మీకేమనిపించిన వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.